హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్న మైదాన్ అనే హిందీ సినిమా చూశాను. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ అంతకుముందు కానీ నేను ట్రైలర్ చూశాను, బాగుంది అనిపించింది. నేను జనరల్గా హిందీ సినిమాలు థియేటర్లో చూడను కాబట్టి చూడలేదు. కాకపోతే ఇది సినిమా థియేటర్లో రివ్యూస్ చాలా బాగా వచ్చినాయి అనమాట. రివ్యూస్ టూ గుడ్ వచ్చినాయి, కానీ ఎక్స్పెక్ట్ చేసిన థియేటర్లో ఆడలేదు. సో అలాగే అమెజాన్ ప్రైమ్లో వచ్చిన తర్వాత కూడా నేను కూడా కొంచెం అరే సినిమా ఏమన్నా స్లో ఉంటుందేమో అని చెప్పి చూడలేదు. కానీ నిజంగా ఇది నాకు బయోపిక్ అని తెలియదు. అంటే అంటే ఒక్కసారిగా సినిమా స్టార్ట్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని పెట్టిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. అరే బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అంటున్నాడు అని చెప్పి సినిమా ఏమో 1956లో స్టార్ట్ అయ్యిద్ది అనమాట, ఆ పీరియడ్లో. సో వెంటనే గూగుల్లో వెతికాను 1956లో ఒలింపిక్స్లో ఎవరు విన్నరు అని చెప్పి ఫుట్బాల్ టీంలో. సో చూస్తే మన వేరే టీం వచ్చింది, కాకపోతే ఇండియా సెమీఫైనల్ దాకా వెళ్ళిందని వచ్చింది అనమాట. అబ్బో మనోళ్ళు సెమీఫైనల్ దాకా వెళ్ళారా ఫుట్బాల్లో అనిపించింది అనమాట. సో నాకు ఎప్పుడు ఏమనిపించింది అంటే అంటే నేను క్రికెట్ బాగానే చూస్తాను, చాలా బాగా చూస్తాను. కాకపోతే కబడ్డీ ఫుట్బాలు ఇవన్నీ ఏంటంటే మంచిగా ఫిట్నెస్ ఉంటే కానీ మనం ఆడలేమన్నమాట. అరే ఈ గేమ్స్ కూడా మన వాళ్ళు ఆడితే బాగుండేది అనిపించేది అనమాట ఆల్వేస్ నాకు. సో అది తెలుసుకోగానే అరే మన వాళ్ళు 1956లో మంచి టీమేనా అని తెలిసినప్పుడు చాలా ఆనందం అనిపించింది. సో ఇంకా సినిమా కంటిన్యూ చేశాను అనమాట. సినిమా చాలా బాగుంది, ఎక్కడ బోర్ అనిపించలేదు. లైట్ ఎమోషనల్గా సినిమా బాగుంది. అంటే ఆ టైంలో కోచ్లు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి వాళ్ళు ఎలా దేశం కోసం ఆడేవాళ్ళు, అసలు అది బాగా చూపించారనమాట. సో చెక్ ద ఇండియా టైప్లోనే ఉంటుందిలే, కానీ చెక్ ద ఇండియా ఏంటంటే ప్యూర్ ఫిక్షనల్. ఇది ఏంటంటే రియల్ ఇన్సిడెంట్స్ కాబట్టి వీళ్ళంతా ఫ్రీడమ్ తీసుకోరు. ఎంతో కొంత డ్రమటైజ్ చేస్తారు సినిమా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి, అంతేగాని మిగతాది ఏం మార్చకుండా యాస్టీజ్గా తీసారనిపించింది. అంటే నేను సీన్ బై సీన్ చూసుకుంటా కొంచెం గూగుల్లో సెర్చ్ చేసుకుంటా ఉంటే కొంచెం మ్యాచ్ అయింది అనమాట. ఇంకా చూడాలి, గూగుల్లో ఇంకా వెతకాలి ఏంటి అని చెప్పి. కానీ చాలా బాగా తీసారనిపించింది సో సినిమాని. ఇంకా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అజయ్ దేవగన్ చూడగానే చాలా క్యూట్గా చాలా బాగున్నాడు అనిపించింది. అంటే 1960s ఆ గెటప్లో భలే ఉన్నాడు అనిపించింది అజయ్ దేవగన్గా మాత్రం. అజయ్ దేవగన్ వైఫ్గా ప్రేమని బాగా చేసింది. అస్సలు ఆ ఇండియన్ ఫుట్బాల్ టీంలో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా బాగా చేశారు యాక్టింగ్. సో ఇంకా క్లైమాక్స్కి అంటే తర్వాత మళ్ళా మూవీ 1962కి వెళ్ళిద్ది అనమాట. సో 1962కి వెళ్ళినప్పుడు నేను మళ్ళీ చూశాను 1962లో మన ఇండియా ఏమన్నా విన్ అయిందా అని చెప్పి, గోల్డ్ విన్ అయిందా అని చెప్పి చూస్తే ఆ టైంలో ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ వచ్చిందనమాట. సో ఇంక మ్యాచ్ ఎలాగైనా ఇంకప్పుడు అంటే సినిమాలో సెకండ్ హాఫ్లో కొంచెం లాస్ట్ పోర్షన్ మొత్తం అంటే ఆ మ్యాచ్ మీదే ఉంటుంది. సో ఏంటంటే అసలు ఒక టీంని అంటే 1956లో మన వాళ్ళు సెమీఫైనల్ దాకా వెళ్ళారు. తర్వాత కొంచెం పర్ఫార్మెన్స్ బాగుండదు అనమాట, కోచ్ని కూడా మారుస్తారు. మళ్ళీ సేమ్ కోచ్ వచ్చి మళ్ళీ టీంని ట్రైన్ చేసి వెళ్దాం అనుకునేసరికి వాళ్ళని ఫండ్స్ లేక పంపించలేము అనుకుంటారు అనమాట. సో తర్వాత మళ్ళీ కోచ్ ఏదో రకంగా మాట్లాడి అంటే అవన్నీ డిస్కస్ చేశారు మూవీలో. ఫండ్స్ లేకుండా డ్రాప్ అయ్యే టీంని ఎలాగోలా అంటే అందరినీ తీసుకెళ్లకుండా కొంతమందినే తీసుకుని వెళ్ళేటట్టు, అక్కడ కొన్ని ఫెసిలిటీస్ వదిలేసుకొని తీసుకెళ్ళేటట్టు మాట్లాడుకొని కోచ్ తీసుకెళ్తాడనమాట. అలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి విన్ అవ్వడం అంటే నిజంగా అస్సలు భలే చూపించారండి. చాలా ఎమోషనల్గా తీశారు. ప్లస్ ఆ ఫుట్బాల్ మ్యాచెస్ ఏవి కూడా మనకి నిజంగానే జరుగుతున్నాయి ఆ ఫుట్బాల్ మ్యాచ్ అనిపిస్తుంది అనమాట. అరే ఇది ఏదో ఆర్టిఫిషియల్గా అనిపించదు అనమాట. నిజంగానే వాళ్ళు ట్రై చేస్తున్నారు, వీళ్ళు ఆపుతున్నారు గోలు. రియల్ మ్యాచ్ జరిగినట్టే చూపించారండి ఆ ఫైనల్ మ్యాచెస్ మొత్తం మాత్రం ఇండియా మ్యాచెస్. అది మాత్రం టూ గుడ్ అనిపించింది. ఇంకా చివరికి వెళ్ళేసరికి డైరెక్టరు క్లైమాక్స్లో ఏంటంటే ఈ కోచ్ ఇప్పుడు టైటిల్ ఎండ్ కార్డ్స్ వేసేటప్పుడు చెప్పాడనమాట,
1962లో మన వాళ్ళు గోల్డ్ గెలిచారు. దాని తర్వాత ఒక్కసారి కూడా క్వాలిఫై అవ్వలేదు అని చెప్పి ఆలోచించండి. మనం అసలు ఎలా మన వాళ్ళు ఎలా ఆ గేమ్ని వదిలేశారు. సో ఇంకా డైరెక్టర్ ఏంటంటే ఆ టైంలో ఫుట్బాల్ టీంలో ఆడిన ప్రతి ఒక్కరిని ఫేసెస్తో సహా మ్యాచ్ చేశాడండి. చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది నాకు. మనం ఇప్పుడు 1962లో ఒక టీము ఫుట్బాల్ టీం మన ఇండియా టీం నుంచి గెలిచారంటే ఓకే గెలిచారా మంచిది, సినిమా తీసారా బాగుంది అనిపిస్తా. అంతేగాని వాళ్ళ ఫేసెస్ని మ్యాచ్ అయ్యే పర్సన్స్ని తీసుకోవాల్సినంత అవసరం లేదు కదా అతనికి. సో అతను అంటే ఆ టైంలో వర్క్ చేసిన ఫుట్బాల్ టీంలో ఉన్న ప్రతి ఒక్కరి ఫేస్ని మ్యాచ్ చేయగలిగాడు అనమాట. అంటే ఎంత ఇంట్రెస్ట్తో తీసాడో చూడండి. సో ఇంకా సినిమాలో ఎగ్జిక్యూషన్ కానీ స్టోరీ కానీ చాలా ఇన్స్పైరింగ్గా, ఎమోషనల్గా, రియలిస్టిక్గా చాలా బాగుంది. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక డైలాగు ఏంటంటే, ఏ ఫుట్బాల్ హే యహా కిస్మత్ హాత్ సే నై పైర్ సే లిఖా జాతా హే. అంటే ఇది ఫుట్బాల్ ఆట, ఇక్కడ తలరాత అనేది చేతితో కాదు కాళ్ళతో రాస్తారు. ఇట్లాంటి మీనింగ్ఫుల్ డైలాగ్స్ చాలా ఉన్నాయి సినిమాలో. మీకు గనక స్పోర్ట్స్ డ్రామాస్ ఇంట్రెస్ట్ అయితే, రియలిస్టిక్ బయోపిక్స్ అట్లాంటి ఇంట్రెస్ట్ అయితే ఇది మాత్రం ఖచ్చితంగా మీలో ఎంతో కొంత క్యూరియాసిటీని, కుతూహలాన్ని కలిగజేసి తెలుసుకోవాలని చెప్పి. సో ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.